హలో అండి. నా పేరు ఇందిరా ప్రియదర్శిని, కార్యేషు ఈవెంట్ ఆర్గనైజర్ ఫ్రమ్ విశాఖపట్నం. అండ్ ఇటీవల మన కోల్కతా నడిబొడ్డున జరిగిన ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య కేసు ఎంత ప్రకంపనం సృష్టించిందో అందరికీ తెలుసు. అది విన్నాక బాధపడని లేకపోతే హృదయం స్పందించిన వాళ్ళంటూ లేరు. అంత బాధాకరమైన విషయం. చెప్తుంటే చూస్తుంటేనే మనకి ఎంతో హృదయం విలవిల్లాడిపోయింది. మేమందరం ఈ మధ్య డిస్కస్ చేసుకున్నాం, లేడీస్ అంతా కలిపి. అసలు ఇలాంటి అత్యాచారాలు, హత్యలు మన దేశవ్యాప్తంగా ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా, ఎన్ని దిశ చట్టాలు వచ్చినా అవి జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఎవరంటారు? అంటే లైక్ మనం ఒక స్త్రీని తప్పు పట్టాలా, ఒక వ్యవస్థను తప్పు పట్టాలా, ఒక మగాడిని తప్పు పట్టాలా, లేకపోతే రాజకీయ కోణంలో తప్పు పట్టాలా? వీటికి కారణం ఎవరని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు చాలా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కేసే మనం తీసుకుంటే కారణాలు ఏంటో మనకు తెలీదు. అంటే రకరకాలుగా చెప్తున్నారు అమ్మాయి గురించి. ఆ అమ్మాయికి అంటే ఆ కాలేజ్ తరఫు నుంచి ఆ అమ్మాయి ఏవో లైక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం కానివ్వండి, హత్య కానీ చాలా అసలు మానవ మృగాలు మన మధ్య ఉన్నాయి అన్న ఒక సంకేతాన్ని ఇస్తున్నాయి. ముందు భవిష్యత్తులో ఒక స్త్రీకి, ఒక చెల్లికి, ఒక తల్లికి ఏం ప్రొటెక్షన్ ఉంది? ఒక చట్టాలు ఏం కాపాడుతున్నాయి? పోలీస్ వ్యవస్థ, మనం రోజు పొద్దున్న లేస్తే ఫ్రెండ్లీ పోలీస్ అని అంటున్నాము. ఆ పోలీస్ వ్యవస్థ ఎంతవరకు ఈ లైక్ జరిగిన ఈ హత్యని ముందుకి తీసుకెళ్ళి ఎంక్వైరీలు చేశారు? చట్టాలు ఏం చేస్తున్నాయి? మమతా బెనర్జీ లాంటి చీఫ్ మినిస్టర్, మహిళా చీఫ్ మినిస్టర్ అయ్యింది, ఆవిడే ఒక హెల్త్ మినిస్టర్ అయ్యింది, ఇప్పటి వరకు అసలు ఆ కేసు పురోగతి సాధించలేదని అంటే నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందో అందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటివి జరిగినప్పుడు మనందరం స్పందిస్తాం, క్యాండిల్ ర్యాలీలు చేస్తాము, ధర్నాలు చేస్తాం, నిరసనలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. మళ్ళీ అది 11 రోజులు అయిపోయాక దాని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. మళ్ళీ అలాంటి సంఘటన ఇంకోటి జరిగే వరకు మనం అసలు మాట్లాడుకోం. సో దీనికి ఒక ఎండ్ అంటూ లేదా, ఒక ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు పడుతుంది అనేది అసలు మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అంటే అప్పటికప్పుడు ఏదో మనం ఒక తాత్కాలికమైన సొల్యూషన్ అంటే ఆ నిందితుల్ని ఉరి తీయడమో లేకపోతే శిక్షించడమో అవుతుంది. అంత సింపుల్ శిక్షలు ఒక భయాన్ని కలిగిస్తాయా? ఒక మగాడిలో ఇలాంటి రేప్స్ కానివ్వండి, లేకపోతే మర్డర్స్ కానీ చేయకుండా ఉండే ఒక భయాన్ని ఎందుకు కలిగించలేకపోతున్నాయి? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా. చిన్నపిల్లల మీద అత్యాచారాలు అంటారు, ముసలి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు. అంటే అడ్డదిడ్డంగా వచ్చే ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ ఇన్ఫర్మేషను, లేకపోతే సెక్స్ గురించి కానివ్వండి, లేకపోతే వీడియోస్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఇవన్నీ ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి? పిల్లలకి పేరెంట్స్ ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు, ఎలా పెంచుతున్నారు? ఒక మంచి పౌరుడిగా అంటే ఒక సిటిజన్గా, ఒక సొసైటీకి ఉపయోగపడే ఒక వ్యక్తిగా ఎలా తీర్చిదిద్దుతున్నారు? అసలు ఆ కాలేజెస్లో, స్కూల్స్లో అసలు వాళ్ళకి ఏమి ఎడ్యుకేషన్ ఉంది? ఎడ్యుకేషన్ ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి ఎలాంటి లైక్ సిలబస్ ఉంది? ఇప్పుడు వాళ్ళందరూ కూడా పిల్లలందరూ చదువుతున్నారు, ఏదో మగ్ చేసి వాళ్ళ సబ్జెక్ట్ చదువుతున్నారు కానీ ఒక మనిషితో ఎలా మనం మాట్లాడాలి, మెలగాలి, లేకపోతే ఎలా ప్రవర్తించాలి అనేది లైక్ ఒక మేల్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ప్రవర్తించే తీరు కానీ, వాళ్ళని చూసే విధానం కానీ ఏంటనేది ఏ కాలేజీల్లో చెప్తున్నారు? ఒక యోగాలు, ఒక మెడిటేషన్లు, ఒక లైక్ కొన్ని ఇలాంటివి కూడా ఎంతో వాళ్ళ పాజిటివ్ థింకింగ్ని ఇచ్చేస్తాయి. ఏ కాలేజీలో ఉన్నాయండి? ఒక యోగా ఎక్కడుంది? ఒక మెడిటేషన్ ఎక్కడుంది? వాళ్ళకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ ఎక్కడున్నాయి? ఎంతకొచ్చి ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ తప్పితే వాళ్ళకి వేరే కోర్సెస్ ఏమున్నాయండి? వాళ్ళ మగపిల్లలు, ఆడపిల్లలు ఎంతో స్ట్రెస్తో ఉంటారు. ఒక భవిష్యత్తులో ఒక పెద్ద డాక్టరు, ఎంతోమంది ప్రాణాలని కాపాడే ఒక డాక్టరు ఈరోజు ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో అంటే మనం వి షుడ్ ఫీల్ సారీ. నిజంగా తల్లి, నువ్వు ఎక్కడో నన్ను ఆత్మ శాంతించాలి.
నిన్ను కాపాడలేకపోయినందుకు మా చేతగాని తనానికి, లేదా ఒక చేతగాని వ్యవస్థకి, ఒక చేతగాని నాయకుల్ని, లేకపోతే నీ చుట్టూ ఉండి కూడా నీకు అక్కడ ఒక రూమ్లో ఒక గదిలో జరుగుతున్న అన్యాయాన్ని ఎవ్వరు చూడలేకపోయారు కదా. ఈ ప్రపంచమే నిన్ను చూడలేకపోయింది. నిజంగా దీనికి నువ్వు మనసు వంచి, మేము మా తలలు వంచి మా మనసు నిండా బాధతో నిన్ను సారీ అని అడుగుతున్నాము. ఇది ఒక చిన్న మాట కూడా సరిపోదు నీ ఆత్మ శాంతించడానికి. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా, అంటే ఒక డాక్టర్కి జరిగింది, చిన్న పిల్లలు ఒక పల్లెటూరులో, ఇప్పుడు ఆర్జికర్ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్స్లో ఎంతోమంది డాక్టర్స్ ఉన్న, పేషెంట్స్ ఉన్న, చుట్టూ అంతమంది ఉన్న జనంలో తనకి ఈ అన్యాయం జరిగితే కనీసం తన్ని రక్షించే వాళ్ళు నలుగురు వస్తారని తను ఆశపడి ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు అంత స్ట్రగుల్ అయ్యింది. ఆ 40 నిమిషాలు తన ఎంత మరణ వేదన అనుభవించి ఉంటుంది, ఎంత ఘోష తన ఈరోజు కూడా తన ఆత్మ అలా ఘోషిస్తూ ఉంటుంది. ఆ తల్లిదండ్రులకు తీరని బాధ. తన కూతురు ఒక డాక్టర్ అయ్యి సొసైటీకి ఎంతో ఉపయోగపడేలాగా, పేదలకి ఎంతో సహాయం చేసేలాగా తను బయటికి రావాలనుకునే వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కూడా అడియాసలు అయిపోయాయి. ఎవరికి చెప్పుకుంటారు ఆ తల్లిదండ్రుల బాధ? ఈరోజు మనం నిలబడ్డాము, ఈరోజు అందరం వాళ్ళకి సపోర్ట్ ఇస్తా అన్నాం. రేపటి వాళ్ళ బాధని ఎవరు తీరుస్తారు? వాళ్ళకి ఖచ్చితమైన పనిష్మెంట్స్ ఉండాలి. ఎలాంటి పనిష్మెంట్ అంటే భయపడేలాగా, అంటే ఇంకొక తప్పు జరగాలంటే వాళ్ళు భయపడేలాగా. మనం కొన్ని కంట్రీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అరబ్ కంట్రీస్ గురించి, వాళ్ళ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చేతులు కాళ్ళు విరిచేస్తారు, లేదా మెడలు తీసేస్తారు, బహిరంగంగా ఉరి వేస్తారంటే నిజంగా అలాంటి శిక్షలే ఉండాలేమో. అలాంటివి ఉంటేనే భయం అనేది ఒకటి పుడుతుంది. ఆ భయంలోంచే ఇంకా ఆడవాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది ఒక మెసేజ్ మనం పాస్ చేయాలి. రాఖీ జరుపుకుంటుంది దేశం అంతా. ఒక సోదరికి అన్యాయం జరిగిందే, ఎవ్వరు కాపాడలేక ఈ రోజు వరకు హత్య జరిగిన ఇన్ని రోజులకు కూడా, ఈ రోజు వరకు కూడా దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒక బయటికి రాలేదంటే మన రాజకీయ వ్యవస్థ కానివ్వండి, మన చట్టం కానివ్వండి, న్యాయం కానివ్వండి, ఏం సాధించాం మనం. మొన్నే కదా రీసెంట్గా మనం ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం. ఇండిపెండెన్స్ డే చేసుకొని ఉపయోగం ఏంటండి? ఇంత ఇండిపెండెన్స్ డే చేసుకొని మన అందరం కూడా స్త్రీకి స్వేచ్ఛ కావాలి, అలా కావాలి, ఇలా కావాలని చట్టాలు తేడం కాదు కదా. ఒక స్త్రీని గౌరవించడం ఎలాగా అనేది, లేకపోతే ఎలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది నేర్చుకోవాలి. ప్రతి మగాడు కూడా నేర్చుకోవాలి. దీని వెనకాల ఉన్న రీజన్స్ అన్నీ తీసి, అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ రీజన్స్, అసలు ఆ అమ్మాయికి ఎందుకు అలా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకోవాలనుకుంటే నిమిషంలో పని అండి. ఎందుకంటే సీసీ కెమెరాలే కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న సాక్ష్యాలే కానివ్వండి, కానీ ఈ సాక్ష్యాలు చెరిపేసి అక్కడ అన్నీ తారుమారు చేసేసి ఇక్కడే వాళ్ళలో ఉన్న లోపాలు అవన్నీ తెలిసిపోతున్నాయి. వాళ్ళు కప్పేయాలనుకుంటున్నారో నిజాలని, అవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా ఒక చిన్న నార్మల్ కామన్ పర్సన్ అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక దొంగ దొరికితేనే ఇలా పట్టుకుంటున్నారు. ఒక బంగారు దుకాణంలో ఒక చోరీ జరిగితే వితిన్ 24 అవర్స్లో పట్టుకుంటున్నారు. ఒక బ్యాంకు రాబరీ జరిగితేనే పట్టుకుంటున్నారు. అలాంటిది ఒక నడిబొడ్డున జరిగిన ఒక కేసులో లై డిటెక్టర్ టెస్ట్లు అంటున్నారు, కోర్టులు అంటున్నారు. ఎన్ని రోజులు ఇలా డ్రాగ్ ఆన్ చేసి దాన్ని డైల్యూట్ చేసేసే వరకు అందరు ఇచ్చేస్తారు. దీంట్లోనే మళ్ళీ రాజకీయ నాయకులు వాళ్ళ పాత్ర, మళ్ళీ దీన్ని రాజకీయం చేసి వీళ్ళందరూ ఈ కేసెస్ని డైల్యూట్ చేసి, అందుకనే చట్టాలని, న్యాయాల్ని చాలామంది నమ్మడం మానేశారు. ఎందుకంటే కేవలం వ్యవస్థలో ఉన్న లోపాలే. ఇవన్నీ సరిదిద్ది ఆ అమ్మాయికి నిజంగా న్యాయం చేసిన రోజు మన భారతవని, లేకపోతే మన భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా సేఫ్గా, సెక్యూర్డ్గా ఉంటామని ఒక భరోసాతో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.